హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే వీడియో పార్ట్ 1 అండి. ఆల్రెడీ మీకు తమ్మైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. వీడియోనైతే కొంచెం లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను విలేజ్కి వచ్చాను, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి వచ్చాను. అసలు ఎందుకు వచ్చాను ఇంత సడన్ గా పిల్లల స్కూల్ ని మాన్పించేసి ఎందుకు వచ్చానో మీరు తెలుసుకోవాలంటే ముందు ముందు వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. కంటిన్యూగా నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలా ట్రావెలింగ్ లో తిరుగుతూ ఉన్నాను కదా, కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. అందుకే నాకైతే ఫుల్ కోల్డ్ ఫ్రెండ్స్. అందుకే వాయిస్ కూడా ఇలా అయితే వచ్చేస్తుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇదైతే బర్త్డే ముందు రోజు, అంటే మా పాప బర్త్డే వచ్చేసి నవంబర్ 25 కదా. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోని పోస్ట్ చేశాను. మీరందరూ కూడా మంచిగా బ్లెస్ చేశారు మా పాపని. థ్యాంక్ యూ సో మచ్ అండి. 24th డేట్న ఇలా అయితే నేను కోన్ అయితే పెడుతున్నాను. నిజంగా ఫ్రెండ్స్, ఆడపిల్లల బర్త్డే వచ్చింది అంటే అసలు అమ్మాయికి ఎన్ని పనులుంటాయో. కోన్ పెట్టాలి, నెయిల్ పాలిష్ వేయాలి, వాళ్ళకి నచ్చిన మోడల్ డ్రెస్ వేయాలి, హెయిర్ స్టైల్ వేయాలి, ఇలా చాలా పనులైతే ఉంటాయి. అదే అబ్బాయి అనుకోండి ఫ్రెండ్స్, డ్రెస్ వేసేసి తల దువ్వితే అయిపోతుంది. కానీ అమ్మాయిలకు ఇలా మంచిగా రెడీ చేస్తేనే చూడటానికి కూడా అందంగా అయితే కనిపిస్తారు. అలాగే వాళ్ళకు కూడా చాలా కోరికలు ఉంటాయి, ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి. అప్పట్లో మా అమ్మ మాకు ఇలా పెట్టిందో లేదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్, గుర్తులేదు. కానీ నేను మర్చిపోయినా కూడా మా పాప అయితే ప్రతిదీ కూడా నాకైతే గుర్తు చేస్తూ ఉంటది. యాక్చువల్గా ముందు రోజు వచ్చేసి మేము షాపింగ్కి వెళ్ళాము. ఈ డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ కావాలి, అక్కడ కూడా కొంచెం గోల పెట్టింది. నెక్స్ట్ నెయిల్ పాలిష్ తీసుకో, కోన్ తీసుకో, బర్త్డేకి డెకరేషన్ చేయడానికి బెలూన్స్ తీసుకో, అన్ని ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా తనే గుర్తు చేస్తుంది. అసలు అంత షార్ప్ అండి మా పాప. ఇప్పుడు ఇక్కడ వీడియోలో కోన్ పెడుతున్నాను కదా, నాకు చెప్తుంది ఇక్కడ పెట్టు, ఇలా పెట్టు, అలా పెట్టు అనేసి చూపిస్తుంది. ఎందుకు ఇలా పెడుతున్నావు అనేసి మళ్ళీ నన్ను అడుగుతుంది. అలా చాలా చాలా క్వశ్చన్స్ అయితే వేసేసింది ఆ రోజు అయితే. ఇంకా ఒక హ్యాండ్ కి అయితే పూర్తిగా వేసేసాను. ఇక సెకండ్ హ్యాండ్ కి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. అక్కడ ఫింగర్స్ దగ్గర ఎంటీగా వదిలేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ ఫింగర్స్ కి గోరింటాకు లాగా పెడదామనేసి వదిలేసా. ఇంకా గోల చేసింది, నాకెందుకు ఇక్కడ వదిలేసావు, ఇక్కడ కూడా వెయ్యి అనేసి. ఇంకా వాళ్ళ డాడీ అయితే నేను వేస్తాను లెమ్మ అనేసి అక్కడైతే అలా పూస్తున్నారండి. ఫింగర్స్ కి కొంచెం ఎర్రగా కనిపిస్తే బాగుంటది కదా అనేసి అలా వేస్తున్నారు. ఇంకా నేనైతే ఇంకో హ్యాండ్ కి వేస్తూ ఉన్నాను. ఫైనల్ గా 2 హ్యాండ్స్ కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపలికి తీసుకొని వచ్చేసి ఫ్యాన్ దగ్గర అయితే నిలబెట్టాను. అక్కడ చూడండి ఫ్రెండ్స్, డాన్స్ వేస్తూ మరి ఫ్యాన్ దగ్గర అయితే ఆరబెట్టుకుంటున్నారు. మా వారు ఉన్నారు కదా, ఇక ఫోన్ కి సౌండ్ బాక్స్ కి అయితే కనెక్ట్ చేశారు. అక్కడ సాంగ్స్ పెట్టారు. ఇంకా సాంగ్స్ కి డాన్స్ వేస్తూ ఫ్యాన్ దగ్గర అలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫైనల్ గా ఇంకా మార్నింగ్ అయితే లుక్ ఇలా ఉందండి మా పాపది. మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు హ్యాండ్స్ చూపిస్తుందండి. కోన్ అయితే అసలు ఎర్రగా సూపర్ గా పండింది. జస్ట్ మా పాప అయితే హాఫ్ అన్ అవరే ఉంచుకుంది, కానీ చాలా ఎర్రగా అయితే పండింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఖుషీగా ఫీల్ అయింది. కింద కాళ్ళకు కూడా పెట్టేశాము అదే రోజు, బట్ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఫైనల్ గా మా పాప లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇలా వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను. ఇలా కొన్ని ఫొటోస్ కూడా దిగామండి. మా బాబుకి చాక్లెట్ ఇమ్మనేసి చెప్తే దగ్గరికి పెడుతుంది, మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది ఫ్రెండ్స్ మా పాప. ఇంకా కిస్ పెట్టుకున్నారు ఇద్దరు. ఇంకా పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గర అలా కూర్చొని ఉంటే ఫోటో తీశాను. టెంపుల్ లోపలండి మా కులదేవత వచ్చేసి అంకాలమ్మ తల్లి. ఇక అంకాలమ్మ తల్లి టెంపుల్కే వచ్చాము. ఫైనల్గా లోపలైతే దర్శనం చాలా మంచిగా జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈరోజు పూజ అర్చన మా పేరు మీదే జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ రోజు. ఇక పాపకైతే వాళ్ళ డాడీ స్లిప్పర్స్ వేస్తున్నాడు. ఫైనల్గా స్కూల్కి కూడా వెళ్ళిపోయాం. ఇంకక్కడ ఆయన చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా చాలా ఖుషిగా ఫీల్ అయ్యారు. ఆంటీ ఈరోజు ఆయు బర్త్డేనా అనేసి కొంతమంది పిల్లలైతే నన్ను అడుగుతున్నారు. ఇంకా పాప అయితే కేక్స్ అయితే అందరికీ పంచుతుంది, పిల్లలందరికీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. యాక్చువల్గా ఇక్కడ కేక్స్ అయితే వాళ్ళ మామయ్య తెచ్చాడు. వాళ్ళ మామయ్య అంటే
మా ఓనర్ అన్నయ్య అసలు మా పాపనైతే ఎంత మంచిగా చూసుకుంటారో ఫ్రెండ్స్. నిజంగా ఈ రోజుల్లో అయిన వాళ్ళకన్నా పరాయి వాళ్ళే చాలా బెస్ట్ అండి నాకు తెలిసిన వేలో అయితే. పర్లేదులే అన్నయ్య చాక్లెట్స్ పంచుద్ది అంటే, లేదు నా కోడలు కేక్స్ పంచాలి వాళ్ళ ఫ్రెండ్స్ కనేసి తీసుకొని వచ్చారు. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ అందరికైతే పంచేసింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయింది. ఇక వాళ్ళ మేడంకి కూడా ఇస్తుంది. తను కూడా హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పింది అనేసి భలే నవ్వింది మేడం కూడా. ఇంకా పాపని అయితే అక్కడే స్కూల్లో వదిలిపెట్టేసి ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు మా అమ్మ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ 12:30కి ట్రైన్ దిగింది. అమ్మ వచ్చినప్పుడు ఒక వీడియో అయితే తీసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ అయితే మా ఇంటికి కొంతమంది మా గెస్ట్లు అయితే వస్తున్నారు. ఇక వాళ్ళ కోసం మేమైతే బిర్యానీ ఇంకా చికెన్ అయితే చేసాము. ఇక ఒక పక్క చికెన్ అయితే ఆవిల్ అవుతూ ఉంది, ఇంకో పక్క వచ్చేసి బిర్యానీ రెడీ అవుతుంది. చికెన్ అయితే కర్రీ కంప్లీట్ అయిపోయింది. చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీకు కూడా చూసేయండి. ఇంకా చికెన్ ఒక్కటి ఏం బాగుంటది ఫ్రెండ్స్ చెప్పండి. ఇంకా ఇలా గోంగూర చట్నీ కూడా పలావ్లకి చాలా టేస్టీగా ఉంటుంది అనేసి చేసాము. ఇక పెరుగు చట్నీ కూడా చేసాము. నెక్స్ట్ వచ్చేసి పలావ్ అండి, పలావ్ కూడా చేశాను. మొత్తము నేనైతే చేయలేదు ఫ్రెండ్స్, మా అమ్మ చేసింది. బట్ వీడియో కోసం నేను అలా కష్టపడుతున్నట్టుగా తీసాను క్లిప్, చూసేసేయండి. చూడండి ఎంతో కష్టపడి వంటలు చేసినట్టుగా అలా అయితే పెట్టేసి వీడియో తీశాను. నాకు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ ఉంటే నవ్వొచ్చింది వీడియో చూసి. అమ్మ చేసినా కూడా నేను ఎంత బాగా ఫోజ్ ఇస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. నేను జస్ట్ కావాల్సిన మసాలాలు ఇంకా కావాల్సిన అన్ని కట్ చేసి అయితే ఇచ్చాను అమ్మకి. ఇంకా అమ్మే చేసేసింది. ఫైనల్ గా ఇంట్లో మొత్తం అయితే వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. మా బెడ్ ని అయితే 2 ముక్కలుగా అయితే డివైడ్ చేసాము. దివాన్ కట్స్ అయితే చేసేసాము. ఎందుకంటే ఇక్కడ డెకరేషన్ చేయడానికి కొంచెం బెడ్ అయితే అడ్డం వచ్చింది, అందుకే ఇలా డివైడ్ చేసేసాము. అప్పుడు కొంచెం ప్లేస్ కూడా వస్తుంది అనేసి ఇలా చేసాం ఫ్రెండ్స్. ఇంకా మా వారైతే అలా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా బెడ్స్ డివైడ్ చేసే లోపు చాలా ప్లేస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ. ఇక అమ్మ వచ్చింది అనేసి చెప్పాను కదా, ఇక్కడ అమ్మ అయితే వాళ్ళ మన్వరాల్ని రెడీ చేసి అక్కడ నిల్చోబెట్టి ఫొటోస్ తీస్తూ ఉంటే ఇలా తీ అలా తీ అనేసి దగ్గరికి వెళ్ళి మరి ఫోజులు అయితే చూపిస్తుంది మా అమ్మ. ఇలా పెట్టమ్మా అలా పెట్టమ్మా అనేసి. ఫైనల్ గా మా చిట్టి తల్లులు ఇద్దరు కూడా వచ్చేసారు, మా అక్క వాళ్ళ పిల్లలండి. వాళ్ళైతే ఇంకా వచ్చిన వెంటనే వాళ్ళ చెల్లి ఫోటో దిగుతుందనేసి వాళ్ళు కూడా వచ్చి పక్కన నిల్చొని అలా ఫొటోస్ అయితే దిగారు. అక్కడ బెలూన్ పట్టుకొని కనిపిస్తున్నారు కదా, మా మర్ది వాళ్ళ బాబు అండి. ఇంకా వాడు కూడా ఆడుతూ ఉన్నాడు. ఫొటోస్ దిగునానా అంటే కొంచెం సిగ్గుపడుతున్నాడు. వద్దు పెద్దమ్మ అనేసి అయితే చెప్తున్నాడు. ఇంకొకడైతే బుడ్డోడు అక్కడ వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారండి. తను వచ్చేసి మా చెల్లి. కనీసం బుడ్డోడా నువ్వైనా ఫోటో దిగురా అంటే వాడు కూడా దూరం అయితే వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడైతే అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు డాన్స్ మామూలుగా వేయరు ఫ్రెండ్స్. అసలు డాన్స్ అయితే భలే వేస్తారు పిల్లలు. సౌండ్ బాక్స్ కి కనెక్ట్ చేసి సాంగ్స్ పెట్టాము. ఇంకా పిల్లలు వైబుంది బేబీ వైబుందిలే అనే సాంగ్ కి అయితే డాన్స్ మామూలుగా చేయలేదండి. ఇక ఇక్కడ మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా అక్క వాళ్ళు వేస్తున్నారు, మీరు కూడా వెయ్యండి అనేసి చెప్తే అలా దగ్గరికి వెళ్ళి ఒక స్టెప్ వేస్తారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం నాన్ స్టాప్ గా వేశారు. మా సిస్టర్ అయితే స్వీట్స్ తీసుకొని వచ్చింది. ఇక ఈ బుడ్డదైతే వాళ్ళ పెద్దమ్మని బాగా కాకబడుతుంది. ఒకటి ఇచ్చింది ఫ్రెండ్స్ ఆల్రెడీ, పిల్లలందరికీ అయితే స్వీట్స్ ఇచ్చేసింది. కానీ ఇది మాత్రం పెద్దమ్మ ఇంకోటి ఇవ్వు అనేసి కాకబడుతుంది వెళ్ళి పెద్దమ్మ దగ్గర. కానీ మా అక్కేమో డాన్స్ అయిపోతల్లి ఇంకో స్వీట్ ఇస్తాను అనేసి అయితే చెప్పింది. స్వీట్ కోసం మా పాప అయితే డాన్స్ చేయడానికి అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ రాను బొంబాయికి రాను అనే సాంగ్ కేస్తున్నారు. ఇక నా కొడుకు కూడా ఊపు వచ్చేసింది ఫ్రెండ్స్, అందుకే వాడు కూడా వెళ్ళేసి రాను అనేసి ఏళ్ళు చూపించి మరీ డాన్స్ చేస్తున్నాడు. మా అక్క అయితే బుడ్డదాన్ని వెళ్ళవే వెళ్ళవే అనేసి పంపిస్తూనే ఉంది. ఫైనల్ గా ఈ రోజు అయితే పిల్లలు భలే ఎంజాయ్ చేశారండి, అసలు మామూలుగా కాదు. పిన్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం అనేసి అయితే చెప్పారు. నిజంగా ఫ్రెండ్స్ 10 మంది పెద్దవాళ్ళున్నా కేవలం 3 పిల్లలున్నా కూడా ఆ సందడే వేరండి. పిల్లలున్న చోటే అంత సందడిగా అయితే ఉంటుంది. ఇక మా పిల్లలైతే ఇంకా కాబట్టి ఇంకా మామూలుగా రచ్చ రంబోలే మా ఇంట్లో. ఇంకా లాస్ట్ ఇలా అయితే పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో అనేసి చెప్పాను కదండి. పార్ట్ 2లో మేము కేక్ కటింగ్, మా ఇంటికి ఎవరెవరు గెస్ట్లు వచ్చారో వాళ్ళని కూడా మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా నైట్ అందరం కలిసి డిన్నర్ చేసాము.
ఈ మొత్తం వచ్చేసి పార్ట్ 2 లో అయితే చూపిస్తానండి. నిజంగా ఫ్రెండ్స్, మా పాపకి విషెస్ చెప్పి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫొటోస్ అయితే ఇలా లాస్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఇందాక ఫోటో అయితే మిస్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఆయు వాళ్ళ మ్యామ్ హ్యాపీ బర్త్డే విషెస్ కార్డ్ అయితే ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.